తర్వాత మనము ఇలా వాటర్ పోసేసుకుందాం. తీయించాము అనేది మొక్కలు ఇచ్చాక ఎంత పెద్ద పెద్ద పువ్వులు పూసాయంటే. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. చూడండి, ఈరోజు మన గార్డెన్లో కొన్ని మొక్కలు రిపోర్ట్ చేద్దాం. తర్వాత మళ్ళీ చెట్లు కూడా చూద్దాం. నమస్తే, నేను మా ఇల్లు నందనవనం. మల్లెపూలు అయితే ఎలా వచ్చేస్తున్నాయో చూడండి. వర్షం పడింది కదా, అందువల్ల పువ్వులు త్వరగా వచ్చేస్తున్నాయి అన్నమాట. నేనేమో ఆకులు తీయించడం లేట్ అయితే ఆకులు తీయించలేదు, మొక్క కింద తవ్వించలేదు అనమాట. మనకి ఇక్కడ చాలా మొక్కలు ఉంటాయి, చూపిస్తుంది. ఈ మల్లె చెట్లు అయితే చాలా ఉన్నాయన్నమాట మనకి. చూడండి, మల్లె చెట్లన్నీ కూడా మొత్తం ఇప్పుడు ఆకులు దుయ్యించేసి కింద తవ్వించాలన్నమాట. తవ్వించేసి నీట్గా కంపోస్ట్లు ఇస్తే మనకి లేట్ అయిపోయింది. ఆల్రెడీ పువ్వులు వచ్చేయాలి ఇప్పుడు, కాదంటే చాలా లేట్ అయిపోయింది అనమాట. వర్షం పడితే ఎలా వస్తాయి చూడండి, తీగలు ఎలా వచ్చేస్తున్నాయో. నెక్స్ట్ వీడియోలో పెడతాను, మొత్తం తవ్వించడం, ఆకులు ఎలా తీయించాము అనేది మొత్తం అన్నీ తీయించేస్తాను అనమాట. ఆకులన్నీ కూడా మనకి చాలా చెట్లు ఉన్నాయి, ఒక 20 వరకు ఉంటాయి మొత్తం మల్లె చెట్లు అయితే. నార్మల్గా అయితే ఒకే ప్లేస్లో పెట్టించేస్తే ఒక తోట అయిపోతుంది. మొత్తం 2 టైర్లో కూడా ఇలా మొక్కలు పెట్టేశాను అనమాట. మీకు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఈ మొక్కలు అయితే. ఈ టైర్ చూడండి, మేము మొక్కలు వేసి చాలా రోజులు అయిందనమాట. ఈ టైర్లో ఇప్పుడు కొన్ని మొక్కలు వేద్దాం. ఇంకొకటి ఉంది, అది కూడా చూపిస్తానండి. ఇప్పుడు ఇవి టైర్లన్నీ క్లీన్ చేసేసి మనము మొక్క వేద్దాం, చూద్దాం. చూడండి, ఇక్కడ హోల్స్ ఎక్కువ ఉన్నాయి కదా, ఆ హోల్స్ అన్నీ మనము ఏదన్నా పెట్టేద్దాం దాంట్లో. చూడండి, ఈ రాళ్ళు పెడదాం ఇక్కడ హోల్స్లో నుంచి వాటర్ వెళ్ళకోకుండా. దీంట్లో అయితే ఓన్లీ ఇసుక, కంపోస్ట్, మట్టి వేసాను అనమాట. ఇది ఎందుకంటే నేను ఆల్రెడీ ముందు ధాన్యం విత్తనాలు వేసాను, వరి చేను ఉంటుంది కదా, అది వేసాను అనమాట సంక్రాంతికి. అదంతా అయిపోయిన తర్వాత ఇలా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం మట్టి తీసేద్దాం, వేరే మొక్క వేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ కంపోస్ట్లో వేయాలి కదా. ఇలా మట్టి అంతా కూడా మనం సగం వరకు తీసేస్తున్నాను, ఇదంతా కూడా. ఇది కంపోస్ట్లు అన్నీ కలిపిన మట్టి అన్నమాట. ఇది దీంట్లో మనం వేసి మొక్క పెడదాం. ఇప్పుడు ఈ టైర్ ఖాళీగా ఉంది కదా అని ఈ మొక్క పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు పెడదాం ఈ మొక్క అయితే. దీంట్లోంచి తీసేసి మనము కింద మట్టిలో పాతే ఎక్కువ పెద్దగా పెరుగుతుంది కదా, కుండీలోంచి తీసి ఈ మొక్క పెడదాం. ఇప్పుడు చూడండి, దీంట్లో ఈ మొక్క పెట్టేద్దాం మనం. కొంచెం దూరం పెట్టు. ఇలా మనము రివర్స్లో పెడితే ఇలా వచ్చేస్తుంది అనమాట. ఒకరోజు వాటర్ అయితే పోయకూడదు, మనకి ఇలా మట్టితో వచ్చేయాలంటే వాటర్ పోయకూడదు అనమాట. అప్పుడు ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మొక్క పెడదాం. ఈ కొలియస్ ప్లాంట్ ఇలా రిపోర్ట్ చేసుకుందాం. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందన్నమాట. ఈ ప్లాంట్ అయితే చాలా బాగుంటుంది. ఇది కొలియస్ ప్లాంట్ అన్నమాట. దీనికి రూట్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి. తర్వాత చూడండి, ఈ కంపోస్ట్ మొత్తం కంపోస్ట్. ఇది కంపోస్ట్ కొంచెం వేసేస్తే మొక్క చాలా హెల్తీగా వచ్చేస్తుంది అన్నమాట. ఈ మొక్కలు చూడండి, ఇవి గడ్డి ఫ్లవర్స్ అన్నమాట. అంటే గడ్డి గులాబీలో రేఖ ఇది. ఈ ప్లాంట్స్, ఈ మొక్క అయితే ఇప్పుడు ఈ ప్లాంట్స్ చుట్టూ కొలియాస్ పాతాం కదా, దాని చుట్టూ ఈ మొక్క పెట్టుకుందాం. ఇవైతే చాలా బాగా వచ్చేస్తాయి అన్నమాట. పువ్వులు చాలా బాగా వచ్చి అందంగా కనిపిస్తుంది, చాలా నీట్గా ఉంటాయి. నేను ఈ టైర్లో అయితే ఎక్కువ ఈ పువ్వులే వేసాను ప్రతి సంవత్సరము కూడా. అంటే మధ్య మధ్యలో కొంచెం ఆకుకూరలు అలా వేస్తుంటాను. ఇప్పుడైతే ఖాళీగా ఉందని ఈ ప్లాంట్స్ పెట్టాను అన్నమాట.
ఈ చివరిలాగా సిలిపేస్తే ఇవి కొమ్మలు ఈజీగా వస్తాయి. తర్వాత మనము ఇలా వాటర్ పోసేసుకుందాం. మనకి ఒక 2 డేస్లో మొత్తం చాలా బాగా వస్తుంది అనమాట. ఒక 5 డేస్లో మొత్తం 2 టైర్లో కూడా ఇలా మొక్కలు పెట్టేశాను అనమాట. మీకు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఈ మొక్కలైతే. ఈ మందార చెట్టు చూడండి, మనం కంపోస్ట్లు ఇచ్చాక ఎంత పెద్ద పెద్ద పువ్వులు పూసాయంటే చూడండి అసలు ఎన్ని పువ్వులు వచ్చాయి. చెట్టు అంతా కూడా చాలా బాగా పూస్తుంది అనమాట. చూడండి మొత్తం నేను బకెట్లో వేసాను. ఇది ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో పెట్టాను అనమాట. నేను కంపోస్ట్లు ఇచ్చిన తర్వాత ఇంత బాగా వస్తున్నాయి అన్నమాట. మొత్తం అన్నీ కూడా మొగ్గలు చూడండి ఎంత బాగున్నాయో. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లోకా సమస్త సుఖనో భవంతు.